హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఏ కాంపిటేటివ్ అకాడమీ. ఈరోజు మనం ఈ వీడియోలో ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కోసం చెప్పుకుందాం. ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ అనేది మ్యాక్సిమం చాలా టాపిక్స్లో కూడా మనకు అవసరం ఉంటుంది. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలి, ఈజీగా మనం ఏ విధంగా చేయాలి, అండ్ వీటి మీద వచ్చే క్వశ్చన్స్ని మనం ఏ విధంగా మనం ఆన్సర్ చేయాలి అనే దానికోసం డిస్కస్ చేద్దాం. ఎక్కువగా రైల్వేలో మనకి ఎక్కువగా అడుగుతూ ఉంటారు మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అదేవిధంగా ఐసెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి రెగ్యులర్ గా మనం వీడియోస్ అనేవి పెడదామని అనుకున్నాం. సో వాటిలో కూడా మనకి ఎక్కువగా ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ కోసం ఇస్తూ ఉన్నారు. వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. అసలు ఎల్సిఎం అంటే ఏంటి? ఎల్సిఎం అంటే ఫుల్ ఫామ్ ఏంటి? లీస్ట్ కామన్ మల్టిపుల్. లీస్ట్ కామన్ మల్టిపుల్. సో ఇక్కడ చూడండి, ఎల్సిఎం లీస్ట్ కామన్ మల్టిపుల్. ఈ నేమ్ లోనే ఉంది మనకి ఎల్సిఎం అంటే ఏ విధంగా చేయాలి. సో చూడండి, లీస్ట్ నెంబర్ అయి ఉండాలి, కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 2 నెంబర్స్ ఉన్నాయి అనుకుందాం. 2 నెంబర్స్ 3 అండ్ 12, ఇలా ఒక 2 నెంబర్స్ ఉన్నాయి. వీటి యొక్క మల్టిపుల్స్ ఏవైతే ఉంటాయో, వీటి యొక్క మల్టిపుల్స్ అంటే ఏంటి? 3 యొక్క మల్టిపుల్స్ ఏంటి? 6, 9, 12, 15, 18 ఈ విధంగా ఉంటాయి మనకి. అప్ టు 7 ఇంకా చాలా ఉంటాయి. అదేవిధంగా 12 యొక్క మల్టిపుల్స్ 12, 24, 36, 48. సో ఈ విధంగా మనకు ఉంటాయి. సో ఇవి 3 యొక్క మల్టిపుల్స్, ఇవి 12 యొక్క మల్టిపుల్స్. వీటి యొక్క ఎల్సిఎం ఏంటని అడిగితే కామన్ మల్టిపుల్ కావాలి మనకి. కామన్ మల్టిపుల్ ఏముంది? ఇక్కడ 12 ఉంది, ఇక్కడ కూడా 12 ఉంది. నెక్స్ట్ ఇంకేమొస్తాయి? 21, 24, మళ్ళీ ఏమొస్తుంది? ఇదిగో 24, 24. కానీ మనకి ఏం కావాలి? లీస్ట్ నెంబర్ కావాలి. కామన్ మల్టిపుల్ అయి ఉండాలి, లీస్ట్ నెంబర్ అయి ఉండాలి. ఇందులో లీస్ట్ నెంబర్ ఏది? 12. సో దీని యొక్క ఎల్సిఎం ఏమవుతుంది? 12 అనేది అవుతుంది. సో ఇది జనరల్ గా ఎల్సిఎం లో చేసే ప్రాసెస్. కానీ మనం వీటిని ట్రికీగా ఏ విధంగా చేయాలనే దానికోసం ఇంకా డిస్కస్ చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకా మెథడ్స్ చూద్దాం. ఇలా కాకుండా ఇంకా ఏ విధంగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 3, 9, 27. దీని యొక్క ఎల్సిఎం ఎంతో మనకు అడిగారు అనుకుందాం. సో ఇక్కడ చూడండి, 3 యొక్క మల్టిపుల్స్ ఏవైనా ఉన్నాయా? ఇక్కడ 3 ఉంది కదా, 3 యొక్క మల్టిపుల్స్ ఏమైనా ఉన్నాయా? 3 యొక్క మల్టిపుల్స్ 9 ఉంది అండ్ 27 కూడా ఉంది. అలా 2 అవసరం లేదు, అట్లీస్ట్ ఒకటి ఉన్నా సరిపోతుంది. ఒక కామన్ మల్టిపుల్ ఉన్నా సరే మనకు సరిపోతుంది. సో అంటే 3 క్యాన్సిల్ చేయాలి. 3 టేబుల్లో 9 ఆర్ 27 రెండు వస్తాయి. అండ్ 9 టేబుల్ ఏదైనా వస్తుందా? 27 వస్తుంది. సో 9 కూడా క్యాన్సిల్ చేయండి. సో రిమైనింగ్ ఏముంది? ఇక్కడ 27. ఇదే దీని యొక్క ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ఇంకా 4, 7, 8. 4, 7, 8. సో 4 టేబుల్ ఏదైనా వస్తుందా? ఇదిగో 8 వస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేయండి. 7 టేబుల్లో 8 రాదు. సో ఈ రెండింటికి ఎల్సిఎం చేస్తాం. 7 కి 8 కి ఎల్సిఎం ఎంత అవుతుంది? 7, 8 అనేవి కోప్రైమ్స్. ఇఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఎల్సిఎం ఏమవుతుంది? సో దాని యొక్క ప్రొడక్టే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. 2 కోప్రైమ్ నెంబర్స్ ఎప్పుడైనా మీకు కనిపించినప్పుడు వాటి ఎల్సిఎం ఏమవుతుందంటే ఏమవుతుంది? దాని యొక్క ప్రొడక్ట్ అంటే 7 into 8 అంటే ఎంత? 56. అదే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. సో దీని ఎల్సిఎం ఎంత అవుతుంది? 56. సో ఈ విధంగా చేయొచ్చు. నెక్స్ట్ ఇంకా ఏ విధంగా చేయొచ్చో చూద్దాం. జనరల్ మనం ఇక్కడ ఏమని చెప్పుకున్నాం? కోప్రైమ్స్ అన్నాం. అసలు కోప్రైమ్స్ అంటే ఏంటి? కోప్రైమ్స్ అంటే 2 నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ అనేది 2 or 3 నెంబర్స్ ఎన్నైనా ఆ నెంబర్స్ యొక్క హెచ్సిఎఫ్ 1 ఉంటే వాటిని ఏమంటాం? కోప్రైమ్స్ అని పిలుస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 2, 3 ఈ రెండు కూడా హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో వీటిని ఏమంటాం? కోప్రైమ్స్ అనవచ్చు. ఎప్పుడైనా సరే కోప్రైమ్స్ అనేవి రెండు కూడా ప్రైమ్ అవ్వాల్సిన అవసరం లేదు. అవి కాంపోజిట్ నెంబర్స్ అవ్వచ్చు, ప్రైమ్ నెంబర్స్ అవ్వచ్చు. కాంపోజిట్ నెంబర్స్ అంటే తెలుగులో ఏమంటారు మనం? సంయుక్త సంఖ్యలు లేదా ప్రధాన సంఖ్యలు, రెండిట్లో ఏదైనా అవ్వచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 2 ప్రైమ్ నెంబర్ ఇచ్చినా సరే వీటికి ఎల్సిఎం హెచ్సిఎఫ్ ఎంత అయింది? 1. అదే విధంగా ఒక ప్రైమ్ నెంబర్ ఇంకొక కాంపోజిట్ నెంబర్, వీటి యొక్క హెచ్సిఎఫ్ కూడా ఏమవుతుంది? 1 అవుతుంది. అంటే వీటిని కూడా ఏమనొచ్చు మనం? కోప్రైమ్స్ అనొచ్చు. ఇంకా 8, 9 ఈ రెండు కూడా కాంపోజిట్ నెంబర్స్, ఈ రెండు ప్రైమ్ కాదు. సో కానీ వీటి హెచ్సిఎఫ్ ఎంత అవుతుంది? 1 అవుతుంది. సో వీటిని కూడా ఏమంటాం? కోప్రైమ్స్. సో మన కోప్రైమ్స్ అంటే హెచ్సిఎఫ్ కోసం ఎలా చూస్తారంటే ఆ రెండు నెంబర్లు కూడా ఓన్లీ 1 తో మాత్రమే, 1 టేబుల్లో మాత్రమే వస్తాయి, ఇంకే టేబుల్లో రావు. రెండు కామన్ గా ఈ రెండు ఒకే టేబుల్లో ఎక్కడైనా వస్తాయా? ఈ రెండు రావాలి ఒకటే టేబుల్లో. ఏ టేబుల్లో వస్తాయి? 1 టేబుల్లో మాత్రమే వస్తాయి. సో వీటిని ఏమంటాం? కోప్రైమ్స్ అంటాం. ఈ రెండు కూడా ఓన్లీ 1 టేబుల్లో తప్ప కామన్ గా ఈ రెండు కూడా ఏ టేబుల్ ఉండవు. 1 టేబుల్లోనే 3, 8 రెండు కామన్ గా వస్తాయి.
కావాలనుకుంటే 8 అనేది 2 టేబుల్లో వస్తుంది, 4 టేబుల్లో వస్తుంది, 8లో వస్తుంది. కానీ 2 టేబుల్లో 3 రాదు, 4 టేబుల్లో రాదు, 8 టేబుల్లో కూడా రాదు. సో ఈ విధంగా హెచ్ఎఫ్ అనేది 1 ఉంటే వాటిని ఏమంటాం కోప్రైమ్స్. ఏవైనా కోప్రైమ్ నెంబర్స్ ఇచ్చి వాటి యొక్క ఎల్సిఎం అడిగితే మనం ఏం చేస్తాం, వాటి యొక్క ప్రొడక్టే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇచ్చిన ఎగ్జాంపుల్స్ వీటిని ఏ విధంగా సాల్వ్ చేయాలో చూద్దాం. వీటిని చూద్దాం. ఎల్సిఎం ఆఫ్ 9, 18, 27. సో ముందుగా ఎల్సిఎం ఆఫ్ 9, 18, 27 అంటే 9 టేబుల్ ఏమొస్తుంది, ఇక్కడ 27 వస్తుంది. సో నేను ఇక్కడ 9 క్యాన్సిల్ చేయొచ్చా, 18 కూడా వస్తుంది. సో మనం ఏంటి 9 క్యాన్సిల్ చేద్దాం. 18 టేబుల్లో 27 వస్తుందా, 18 టేబుల్లో 27 రాదు. రాలేనప్పుడు ఏం చేస్తాం అంటే ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి 27. దీని యొక్క నెక్స్ట్ మల్టిపుల్ ఏమవుతుంది, 27 2 0 ఎంత అవుతుంది 54. ఈ 54 అనేది 18లో వస్తుందో లేదో చెక్ చేస్తాం. 18 టేబుల్లో 54 వస్తుందిగా, 18 3 0 54. సో దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది 54 అవుతుంది. సో అదే విధంగా ఇక్కడ చూద్దాం 36, 45 వీటి యొక్క ఎల్సిఎం కావాలి. 45 అనేది మనకి ఏంటి 36 టేబుల్లో రాదు కాబట్టి నెక్స్ట్ ఏముంటుంది 90. తర్వాత 90 కూడా 36 టేబుల్లో రాదు. 90 తర్వాత ఏం చూద్దాం మనం 180 చూద్దాం. యాక్చువల్గా 36 3 ఇక్కడ ఎన్ని టైమ్స్ చూస్తాం 45 2 టైమ్స్ అయింది కాబట్టి నెక్స్ట్ 45 3 టైమ్స్ చూడాలి. 45 3 టైమ్స్ అంటే ఎంత 135. ఎందుకు నేను ఇది స్కిప్ చేశానంటే ఎప్పుడైనా సరే ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ మనం ఏ నెంబర్ తో మల్టిపుల్ చేసినా ఈవెన్ వస్తుంది, ఇలా ఆడ్ నెంబర్ రాదు. సో కాబట్టి నేను స్కిప్ చేస్తాను. అంటే 2 టేబుల్ 4 టేబుల్ 8 ఈ 6 8 చూస్తున్నా. ఇది 2 టైమ్స్ 45 2 టైమ్స్. నెక్స్ట్ 45 4 టైమ్స్ చూడండి 180. 45 6 టైమ్స్ 270. 45 8 టైమ్స్ 360. సో వీటిలో మనకి 90 అనేది 36 టేబుల్లో రాదు, 180 కూడా రాదు. 36 టేబుల్లో 180 వస్తుంది, 36 టేబుల్లో 180 వస్తుందిగా, 36 టేబుల్లో 180. 36 ఎన్ని టైమ్స్ 180 అవుతుంది 5 టైమ్స్. సో దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది 180 అనేది అవుతుంది. దీని ఇదే ప్రొసీజర్ కాకుండా ఇంకా ఈజీ ప్రొసీజర్ ఉంది. ఇంకా ఈజీ ప్రొసీజర్ లో ఏ విధంగా చేయాలో చూద్దాం. 36 45 కి ఎల్సిఎం కావాలి. సో ఇందులో హైయెస్ట్ నెంబర్ ఏంటి 45. సో ఇక్కడ చూడండి జాగ్రత్తగా చూడండి, ఇది 36 45. ఇందులో హైయెస్ట్ నెంబర్ ని తీసుకుందాం 45. సో ఇక్కడ చూడండి 36 టేబుల్లో 45 రాదు, కానీ 36 యొక్క మల్టిపుల్స్ ఏవైనా వస్తాయా. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 9 into 4 అని రాయొచ్చా దీన్ని 36 ని. 9 టేబుల్లో 45 క్యాన్సిల్ అవుతుందా, అవుతుంది. ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 9 టేబుల్లో 5 టైమ్స్ క్యాన్సిల్ అవుతుందిగా. 9 5 0 ఇది క్యాన్సిల్ అవగా ఇక్కడ ఎంత వచ్చింది 5, అంటే ఇక్కడ 9 తో అయిపోయింది. అలా కాకుండా 9 టేబుల్లో 45 వస్తుంది, సో దాన్ని క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 4 టేబుల్లో ఇక్కడ ఆల్రెడీ 9 తో దీన్ని క్యాన్సిల్ చేయగా 5 మిగిలింది. దీన్నే చూస్తాం ఇప్పుడు, దీన్ని చూడడం ఇంకా దీన్ని చూస్తాం. ఎందుకు ఇదంతా ఒకటే నెంబర్ కదా, కొత్త నెంబర్ వస్తే మళ్ళీ మొత్తాన్ని చూస్తాం. సో 4 టేబుల్లో 5 వస్తుందా, రాదు. ఇక్కడ ఏం మిగిలిపోయింది 4 మిగిలిపోయింది ఇంకా. సో ఆ 4 నే ఇక్కడ రాస్తాం మనం ఇంటూ 4. 45 into 4 అంటే ఎంత 180. సో ఇదంతా మనం మైండ్ క్యాల్కులేషన్ చేయాలి. సో అప్పుడైతే మనకి సింగిల్ లైన్ లో మనం ఎల్సిఎం చేయొచ్చు. సో ఇంకొక 2 క్వశ్చన్స్ చూద్దాం, ఇలా సింగిల్ లైన్ లో ఎల్సిఎం ఏ విధంగా చేయాలనేది. ట్వంటీ 30 and 36 వీటి యొక్క ఎల్సిఎం ఏ విధంగా చేయాలి. 24 30 36 వీటి యొక్క ఎల్సిఎం. సో 24 30 36 లో 24 30 36 లో బిగ్గెస్ట్ నెంబర్ ఏంటి 36. దీన్ని తీసుకున్నాం 36 అని తీసుకొని స్టార్ట్ చేద్దాం. 36 24 టేబుల్లో 36 రాదు, కానీ ఏం వస్తాయి 4 టేబుల్లో వస్తుంది అని 6 టేబుల్లో కూడా వస్తుంది. దీన్ని నేను 6 4 0 అని రాసుకున్నా. 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 ఎన్ని టైమ్స్ క్యాన్సిల్ అవుతుంది 6 టైమ్స్. దీని తీగా ఇక్కడ ఎంత ఉంది 6. 4 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుందా, క్యాన్సిల్ అవ్వదు. కానీ 4 ఏమని రాయొచ్చు మనం 2 into 2. 2 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు ఎంత ఉంటుంది ఇక్కడ 3 ఉంటుంది. సో ఇది క్యాన్సిల్ అయిపోగా ఇక్కడ ఏం మిగిలింది 2. ఆ 2ని ఇక్కడ రాయండి. నెక్స్ట్ ఇది తీసేయండి. ఇప్పుడు ఇది చూద్దాం 30ని కూడా మనం ఎలా రాయొచ్చు 30 టేబుల్ ఇది రాదు కాబట్టి 5 6 0 రాయొచ్చు. 6 టేబుల్లో 36 క్యాన్సిల్ అవుతుంది ఎన్ని టైమ్స్ 6 టైమ్స్. ఈ 5 తో ఈ 6 క్యాన్సిల్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చూస్తాం, ఇక దీన్ని చూస్తాం, ఇక్కడ మిగిలిపోయి ఉన్న దీన్ని కూడా చూడొచ్చు. సో ఇక్కడ 6 టేబుల్లో ఇక్కడ చూడండి 5 టేబుల్లో ఈ 6 రాదు 2 కూడా రాదు. సో అంటే ఇక్కడ ఏం మిగిలిపోతుంది 5 మిగిలిపోతుంది. ఆ 5ని ఇక్కడ రాయండి. 5ని ఇక్కడ రాయండి. 5 2 0 ఎంత అవుతుంది 20. ఇక్కడ సరిపోయింది అది 36 5. ఓకే 5 సరిపోయింది. 5 2 0 ఎంత 10. 10 into 36 అంటే ఎంత అవుతుంది 360. దీని యొక్క ఎల్సిఎం ఎంత అవుతుంది 360 అనేది అవుతుంది.
నెక్స్ట్ 55 60 66 చూద్దాం, దాన్ని ఏ విధంగా చేయాలో. 55 60 అండ్ 66. దీనిలో హైయెస్ట్ నెంబర్ ఏంటి? హైయెస్ట్ నెంబర్ 66. ఈ 66 ని స్టార్ట్ చేద్దాం, 66 ని బేస్ చేసుకొని చేద్దాం. 66. 55 టేబుల్లో 66 రాదు, కానీ దీన్ని ఏమని మనం రాయొచ్చు? 11 5 11 టేబుల్లో వస్తుందా ఇది? 66 వస్తుంది. సో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. 11 ఎనీ టైమ్స్ వస్తుంది? 6 టైమ్స్. అంటే ఇక్కడ ఎంత ఉంది? ఇప్పుడు 6 ఉంది. ఈ 5 టేబుల్లో 6 క్యాన్సిల్ అవుతుందా? ఇక్కడ ఏముంది? 6. ఎందుకు? 11 6 66 కాబట్టి. సో ఈ 5 టేబుల్లో 6 క్యాన్సిల్ అవ్వదు. సో ఇక్కడ ఏముండిపోతుంది? రిమైనింగ్ 5. ఈ 5 ని ఇక్కడ రాదు. నెక్స్ట్ 60. 60 ఏ రాయొచ్చు? 6 into 10 అని రాయొచ్చు, లేదా 6 into 5 into 2 అని రాయొచ్చు. 6 into 5 into 2. 6 టేబుల్లో ఈ 66 క్యాన్సిల్ అవుతుంది ఎన్ని టైమ్స్? 11 టైమ్స్. సో ఇది అయిపోయింది. 5 టేబుల్లో ఈ 5 క్యాన్సిల్ అవుతుంది, దీన్ని కూడా తీసేద్దాం. సో ఇక్కడ ఏమి ఉండిపోయింది? ఇంకా 2. 2తో 11 క్యాన్సిల్ అవ్వదు, 2తో 11 క్యాన్సిల్ అవ్వదు కాబట్టి సో ఇక్కడ ఎంత రాద్దాం? 2. 5 2s are 10. 10 into 66 అంటే ఎంత? 660. ఈ మెథడ్ని మీరు ఒకసారి ట్రై చేయండి, ఈజీగానే ఉంటుంది. ప్రాక్టీస్ ఎక్కువసేపు చేస్తే ఈజీగా సాల్వ్ చేయొచ్చు ఈ మెథడ్లో మనం ఎల్సిఎంస్ని. సో మనం మ్యాక్సిమం ఈ విధంగా చేయడానికి చూడండి, లేదనుకుంటే దీని ముందు చెప్పిన మెథడ్స్లో కూడా మీరు ట్రై చేయండి. నెక్స్ట్ మనకి ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ నుండి క్వశ్చన్స్ అడిగితే ఏ విధంగా చేయాలి క్వశ్చన్స్ని. సో దీనిలో కొన్ని క్వశ్చన్స్ కోసం డిస్కస్ చేద్దాం. మనం ఎల్సిఎంలో క్వశ్చన్స్ అన్ని అయిపోయిన తర్వాత హెచ్సిఎఫ్ కోసం మళ్ళీ చెప్పుకుందాం. హెచ్సిఎఫ్లో క్వశ్చన్స్ కూడా టోటల్గా ఈ వీడియోకి సంబంధించి అంటే ఎల్సిఎం హెచ్సిఎఫ్ సంబంధించి 50 to 52 క్వశ్చన్స్ అనేవి మనం డిస్కస్ చేద్దాం. ఈజీ లెవెల్ నుండి మోడరేట్ అండ్ హై లెవెల్ క్వశ్చన్స్ వరకు వెళ్దాం. సో మీరు ఏ విధంగా సాల్వ్ చేయాలో ఒక్కొక్కటి మీకు చెప్తూ ఉంటాం. సో ఫస్ట్ వన్ చూడండి. ద ప్రొడక్ట్ ఆఫ్ 2 కోప్రైమ్ నెంబర్స్ ఈజ్ 945. 2 కోప్రైమ్ నెంబర్స్ ఏ ఉన్నాయంట, వాటి యొక్క ప్రొడక్ట్ ఎంత? 945. దెన్ ఫైండ్ దేర్ ఎల్సిఎం. ఎల్సిఎం ఇక్కడ ఏమని చెప్పారు మనకి? 2 కోప్రైమ్ నెంబర్స్. ఎప్పుడైనా 2 కోప్రైమ్ నెంబర్స్ యొక్క ఎల్సిఎం ఏమవుతుందని చెప్పుకున్నాం? వాటి యొక్క ప్రొడక్టే దాని యొక్క ఎల్సిఎం అవుతుంది. కావాలంటే ముందుకు కొంచెం బ్యాక్ వెళ్ళి చూడండి, మనం ఆల్రెడీ దీనికోసం డిస్కస్ చేసాం. సో అంటే ఏమవుతుంది? 2 కోప్రైమ్ నెంబర్స్ యొక్క ప్రొడక్టే దాని ఎల్సిఎం అవుతుంది. సో అంటే ఆల్రెడీ వాడే ఇచ్చాడు ఇక్కడ ఎల్సిఎం అంటే ఏంటి? 2 ప్రొడక్ట్ ఏమి ఇచ్చారు ఇక్కడ? 2 నెంబర్స్ యొక్క ప్రొడక్ట్ 945 అని ఇచ్చారు. సో దాని ఎల్సిఎం కూడా ఏమవుతుంది? 945 అవుతుంది. సో డైరెక్ట్ క్వశ్చన్ ఇది, కరెక్ట్ గా ఒకసారి చదివితే సరిపోతుంది. నెక్స్ట్ వన్. The largest 5-digit number that is exactly divisible by 81 is. ఇందులో ఏ నెంబర్ అయితే 81 తో ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది అంటే ఇందులో అంటే మీనింగ్ ఇక్కడ లార్జెస్ట్ 5-digit నెంబర్, 5 డిజిట్ లో అత్యధిక పెద్ద నెంబర్ ఏదైతే 81 తో డివైడ్ అవుతుందని అడిగారు. సో దీన్ని ప్రొసీజర్ లో చేయాలంటే ఏ విధంగా చేస్తామంటే లార్జెస్ట్ 5-digit నెంబర్ ఏంటి? లార్జెస్ట్ 5-digit నెంబర్ ఇదే దాని లార్జెస్ట్ 5-digit నెంబర్. ఇది 81 తో క్యాన్సిల్ అవుతుందో లేదో చూద్దాం. 81 తో ఇది క్యాన్సిల్ అవుతుంది. ఏ నెంబర్ అవుతుంది మరి 81 తో లార్జెస్ట్ 5-digit నెంబర్ అంటే? 81 తో దీన్ని క్యాన్సిల్ చేద్దాం. ఇది మొత్తం క్యాన్సిల్ చేయగా సమ్ రిమైండర్ అనేది ఇక్కడ ఉంటుంది కదా, సమ్ రిమైండర్. ఈ రిమైండర్ ని ఈ నెంబర్ కి మైనస్ చేయాలి. ఫైనల్ గా ఏం చేస్తాం మనం? ఈ నెంబర్ కి ఈ రిమైండర్ తో మైనస్ చేస్తే ఏమొస్తుంది? మనకు కావాల్సినటువంటి ఆన్సర్ వస్తుంది. సో నేను ఇది ఎందుకు చేయలేదంటే ఇంకా ఈజీగా మనం చేయాల్సిన ట్రిక్ వేరేది ఉంది కాబట్టి దాన్ని డిస్కస్ చేద్దాం. మీరు ఎవరైనా చేయాలనుకుంటే ఇదంతా సాల్వ్ చేయండి. ఇక్కడ సమ్ రిమైండర్ వస్తుంది, ఈ రిమైండర్ ని ఈ నెంబర్ నుండి మైనస్ చేయండి. ఓకేనా? సో ఫైనల్ గా ఆన్సర్ కనబడుతుంది. సో ఇక్కడ చూడండి, డివిజిబిలిటీ రూల్స్ ని మనం బేస్ చేసుకొని మనం ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్ ని త్రూ ఆప్షన్స్ ఈజీగా చేస్తాం. సో మనం డివిజిబిలిటీ రూల్స్ ని యూజ్ చేయడానికి ముందుగా మనకు డివిజిబిలిటీ రూల్స్ అంటే ఏంటో తెలియాలి. సో నేను ఇక్కడ సరిపోయే మాత్రం డివిజిబిలిటీ రూల్స్ ఈ వీడియోలో డిస్కస్ చేస్తాం. సెపరేట్ గా మీకు డివిజిబిలిటీ రూల్స్ అనేవి కావాలనుకుంటే మీరు కామెంట్ సెక్షన్ లో పెట్టండి, నేను ఆ వీడియో కూడా చేస్తాను. సో డివిజిబిలిటీ రూల్స్ చాలా అంటే ఏంటి, మీ అంతటి మీరు అప్పటికప్పుడు మీరు ఏ విధంగా గుర్తుపెట్టుకోవాలి, ఎలా నేర్చుకోవాలి, వాటి కోసం ఈజీగా మనం గుర్తుపెట్టుకోవడం ఎలా, దానికోసం నేను చెప్తాను. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి, ఒక నెంబర్ 81 తో డివైడ్ అవుతుందంటే ఖచ్చితంగా దీని యొక్క ఫ్యాక్టర్స్ తో కూడా డివైడ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఒక నెంబర్ 12 తో డివైడ్ అవుతుందంటే దాని యొక్క ఫ్యాక్టర్స్ ఏంటి? 1 2 3 4 12 6 అండ్ 12. వీటితో కూడా ఖచ్చితంగా క్యాన్సిల్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి 36 అనేది 12 తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి సో వీటితో కూడా ఖచ్చితంగా అవ్వాల్సిందే, అవుతుంది కూడా. 1 టేబుల్ తో అవుతుంది, 2 టేబుల్ 3 టేబుల్ 4 6 12 ఈ అన్నిటితో కూడా అవుతుంది. అదే విధంగా ఒక నెంబర్ 81 తో క్యాన్సిల్ అవుతుందంటే
దీని యొక్క వన్ ఆఫ్ ది ఫ్యాక్టర్ ఏంటి 9, 9 తో కూడా క్యాన్సిల్ అవ్వాలి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్ లో 9 తో క్యాన్సిల్ అయ్యే నెంబర్ ఏంటో మనం ఫైండ్ చేస్తే సరిపోతుంది. అసలు 9 డివిజిబిలిటీ రూల్ ని ఏ విధంగా చెక్ చేస్తాం? ఫర్ ఎగ్జాంపుల్ 8, 3, 2, 5, 7 ఇంకెంత ఉంది 1, 1. ఇక్కడ చూడండి ఈ నెంబర్ అనేది 9 తో క్యాన్సిల్ అవుతుంది లేదో మనం చెప్పాలి. 9 డివిజిబిలిటీ రూల్ అంటే ఏ విధంగా చేస్తాం అంటే వీటన్నిటిని యాడ్ చేస్తాం. వీటన్నిటిని అంటే ప్రతి డిజిట్ ని యాడ్ చేస్తాం. యాడ్ చేయగా సమ్ ఆన్సర్ వస్తుంది ఇక్కడ వచ్చే ఆన్సర్ అనేది 9 తో ఖచ్చితంగా క్యాన్సిల్ అయితే ఈ మొత్తం నెంబర్ అంతా కూడా 9 తో క్యాన్సిల్ అవుతుంది. సో చూడండి 8 + 3 అంటే 11, 11 + 2 13, 13 + 5 18, 18 + 7 25, 25 + 2 27. సో సరిపోయిందా? 8 + 3 10 + 18 20 27. ఈ 27 అనేది 9 తో ఎగ్జాక్ట్ గా క్యాన్సిల్ అవుతుంది. అంటే ఈ నెంబర్ అంతా కూడా ఎవరితో అవుతున్నట్లు 9 తో అవుతుందని మీనింగ్. అంటే దీన్ని ఇంకో విధంగా కూడా చేయొచ్చు. దీన్ని ఏ విధంగా చేస్తాం అంటే ఏదైనా ఒక 2 నెంబర్స్ ని యాడ్ చేసినప్పుడు అది 9 అయినా లేదా 9 మల్టిపుల్స్ అయినా వచ్చిందనుకో అవి ఖచ్చితంగా 9 తో క్యాన్సిల్ అవుతాయి. సో వాటిని పక్కకు తీసేయవచ్చు మనం. సో ఇక్కడ చూడండి 8 + 1 ఎంత 9, దాన్ని క్యాన్సిల్ చేసేయండి. నెక్స్ట్ 7 + 2 9, నెక్స్ట్ 5 + 3 + 1 9, వీటిని కూడా తీసేది. ఎగ్జాక్ట్ గా మొత్తం ఇలా క్యాన్సిల్ అయిపోవాలి, ఏం మిగిలిపోకూడదు. ఇక్కడ అలా మొత్తం క్యాన్సిల్ అయిపోతే ఆ నెంబర్ 9 తో క్యాన్సిల్ అవుతుందని తెలుస్తుంది. మనం ఈ విధంగానే మనం వీటిని చెక్ చేస్తాం. మీరు 9 డివిజిబిలిటీ రూల్, 11 డివిజిబిలిటీ రూల్, 3 వీటి కోసం ఎక్కువగా తెలుసుకోవాలి. అండ్ 8, 4 ఇవి కూడా ఉంటే వాటి కోసం కూడా తెలుసుకుంటే ఈజీగా మనం ఆప్షన్స్ వైజ్ వెళ్ళొచ్చు. సో ఇక్కడ చూడండి ఈ నెంబర్ 9 తో క్యాన్సిల్ అవుతుందా? 9, 9, 9, 9. ఇక్కడ ఏం మిగిలిపోయింది? 8 మిగిలిపోతుంది. సో అవ్వదు, ఇది రాంగ్. నెక్స్ట్ ఇక్కడ కూడా ఏం క్యాన్సిల్ అవుతాయి? ఈ 9s అన్ని క్యాన్సిల్ అవుతాయి, కానీ 1 అనేది రిమైనింగ్ ఉండిపోతుంది. ఇది కూడా రాంగ్. నెక్స్ట్ ఇక్కడ 9, 9, 9. 5 + 4 అంటే ఎంత? 9. సో ఇది కూడా క్యాన్సిల్ అయిపోయి. సో ఇక్కడ క్యాన్సిల్ అవుతుంది ఎగ్జాక్ట్ గా. నెక్స్ట్ ఇక్కడ 9, 9. సో నెక్స్ట్ 8 + 7 అంటే ఎంత? 15. 15 + 6 అంటే ఎంత? 21. 21 అనేది 9 తో క్యాన్సిల్ అవుతుంది. సో ఇది కూడా రాంగ్. సో ఆప్షన్ ఎక్కడ ఉంది? ఆప్షన్ సి అనేది మీ ఆన్సర్ అవుతుంది. ఇప్పుడు మీకు ఇది తెలిస్తే ఇది వెంటనే విత్ ఇన్ ఒక 5 to 10 సెకండ్స్ లో ఆన్సర్ చెప్పొచ్చు. అంటే డివిజిబిలిటీ రూల్స్ అనేవి LCM HCF కి మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్. సో డివిజిబిలిటీ రూల్స్ బాగా నేర్చుకుంటే మనం ఈజీగా చేయొచ్చు. డివిజిబిలిటీ రూల్స్ ఈజీగానే ఉంటాయి, పెద్దగా కష్టపడాల్సిన అవసరం ఉండదు అవి నేర్చుకోవడానికి. సో వాటి కోసం మనం చెప్పుకుందాం. సో ఇక్కడ మాత్రం 9, 3, 8 వీటి కొన్ని డివిజిబిలిటీ రూల్స్ కోసం నేను LCM అండ్ HCF లో కూడా డిస్కస్ చేస్తాను. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.